ఎవరి వల్ల బయటకు వచ్చింది అని అంటే అది జడ్జెస్ని అవమానించడం, సుప్రీంకోర్టును అవమానించడం. ఇప్పుడు ఇద్దరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కవితను తప్పుపడుతున్న వాళ్ళు కానీ, ఈ బెయిల్ వెనకాల ఏదో కుంభకోణం ఉందని అనుమానించే వాళ్ళు కానీ, రెండు ప్రభుత్వాలకు నాయకులు, ఒకరు రాష్ట్రంలో ఒకరు దేశంలో. వాళ్ళే సుప్రీంకోర్టు మీద వాళ్ళు నమ్మకపోతే, వాళ్ళకి నమ్మకాలు లేకపోతే ప్రజలకు ఎట్లుంటుంది నమ్మకం? కాబట్టి వాళ్ళ హోదాలు, వాళ్ళకున్న బాధ్యతలను మర్చి ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రీమ్గా కామెంట్ చేయాల్సి వస్తే నేను ఒక మాట అంటాను, వీళ్ళ తలల మెదడుందా, మోకాళ్ళల్లో మెదడుందా? ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు నా మిత్రులే, కానీ ఇట్లా మాట్లాడవచ్చా? ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన బెయిల్ని ఏదో బీజేపీ మెహర్బానీతో బయటకు వచ్చింది, వాళ్ళతో కుమ్మక్కైలు కాబట్టి బెయిల్ వచ్చింది అని మాట్లాడితే న్యాయ వ్యవస్థ మీద వీళ్ళ గౌరవం ఉన్నట్ట? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టారు కదా, వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందా రాజ్యాంగం మీద? ఇట్లా మాట్లాడవచ్చా? కాబట్టి ఆ మాటలు ఎవరెవరైతే మాట్లాడినలో వాళ్ళు వెనక్కి తీసుకోవాలి, వాళ్ళు సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పాలి. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అటువంటి మాటలు అవి నిరాధారమైనవి, ఎవరు కూడా వాటిని నమ్మరు. ఇంకోటి, ఒకవేళ అట్లా మేనేజ్ చేసి బెయిల్ తెచ్చుకోదలుచుకుంటే అరెస్టే కాదు కదా. బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఏదైతే అంటుందో, వాళ్ళు అరెస్టే చేయరు కదా. ఒకవేళ అట్లా కుమ్మక్కైతే, కుమ్మక్కయ్యారని ఎప్పటి నుంచి చెప్తున్నారు? దాదాపుగా అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే 3 నెలల ముందు నుంచి చెప్తున్నారు. ఎందుకంటే ముస్లింలను బీఆర్ఎస్కు దూరం చేయడం కోసం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి, ఇట్లా ఒక్కటి కాబట్టే కవితను అరెస్ట్ చేయలేదని అప్పుడు చెప్పారు. మరి ఒక్కటి అయినని ఇప్పుడు చెప్తున్నారు కదా, అప్పుడు కూడా చెప్పారు కదా. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేశారు ఒకటైతే? వాళ్ళు అన్నది అది నమ్మాలనా, ఇది నమ్మాలనా? బీజేపీతో అండర్స్టాండింగ్ ఉంటే కవిత అరెస్టే కాదు కదా, జైలుకే పోదు కదా. ఇప్పుడు అట్లా ఎవరైతే అండర్స్టాండింగ్లో ఉన్నారో వాళ్ళంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా బయట. కాబట్టి ఇటువంటివన్నీ కూడా రాజకీయమైన వ్యాఖ్యలు, అవి నిరాధారమైనవి. అటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళకున్న హుందాతనం తగ్గుతుంది. ఇప్పుడు కేసీఆర్ బీజేపీతో ఒక లోపాయకారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందువల్లే కనీసం మాకు ఓటు వేయకపోయినా పర్లేదు, మాకు ఓటు రాకపోయినా పడకపోయినా పర్లేదు, కాంగ్రెస్కి వెళ్లకుండా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయండి అని ఇన్సైడ్గా చెప్పారు. కాబట్టే బీజేపీ వాళ్ళకి నెంబర్ ఎక్కువ వచ్చింది. అండ్ కాంగ్రెస్కి ఈసారి తగ్గింది, లేకుంటే సమంగా ఉంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కాంగ్రెస్కి తగ్గింది అనేది. అందులో భాగంగానే కంటిన్యూయేషన్ ఇప్పుడు కవిత బెయిల్ అనే వాదనలు, లేకపోతే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఎలా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు బీజేపీ కనీసం 90 దాకా వస్తే కేసీఆర్ ఒకళ్ళు కుమ్మక్కైతే 10% యాడ్ చేస్తాడు. కానీ 90 దాకా బీజేపీని తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. క్యాండిడేట్ల పేర్లతో సహా చెప్పాను నేను. ఇక్కడ బలహీనమైన క్యాండిడేట్ని ఎందుకు పెట్టాడు, ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ను వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఎట్లా పంపగలిగాడు అంటే, ఈయనకున్న అండర్స్టాండింగ్తోనే మోడీతో ఇవన్నీ చేయగలిగాడు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, భౌతికంగా మాత్రమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, మానసికంగా ఇది నాట్ ఇన్ ద కాంగ్రెస్. చంద్రబాబు చేతిలో ఉన్నాడు. చంద్రబాబు ఎవరి చేతిలో ఉన్నాడు? మోడీ చేతిలో ఉన్నాడు. కాబట్టి ఈ నెక్సెస్ని మర్చిపోవద్దు మనం. ఏది మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డికి ఆ బీజేపీతో ఉన్న అనుబంధం వల్లనే 8 మంది గెలవగలిగారు. లేకుంటే నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి కనుక పట్టుదలతోని ఫైట్ చేసి ఉంటే ఒక్క క్యాండిడేట్ కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఆయన అప్పుడే అధికారంలోకి వచ్చారు, ఇంకా టీఆర్ఎస్కి ఉండే అవకాశం. అయితే ఈయన బీజేపీతో కుమ్మక్కు కావడం వల్ల టీఆర్ఎస్ గెలిచే అవకాశాన్ని పోగొట్టుకున్నది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ ఫైట్స్ లేకపోవడం వల్ల బీజేపీకి లాభించింది. అది ఎందుకు చేసిండు అనేదానికి కూడా నేను చెప్పాను. ఏమనంటే రేవంత్ రెడ్డి అనేదానికంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా సహకరించింది మోడీ. దూకుడుగా వెళ్తున్న బీజేపీని తగ్గించాడు, సంజయ్ని వెనక్కి లాగి. దానివల్ల ఏమైంది? ట్రయాంగిల్ కంటెస్ట్ అనేది చాలా నియోజకవర్గాల్లో లేకుండా పోయింది. సంజయ్ ఉండుంటే అలా కేసీఆర్ సీఎం. సంజయ్ని ఎందుకు వెనక్కి లాగాడు అంటే కేసీఆర్ను రానియకూడదు. అది కాంగ్రెస్కి హెల్ప్ చేయాలని కాదు, రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని కాదు. అప్పుడు ఆ క్యాండిడేట్ సీఎం రేవంత్ రెడ్డి అవుతారు అనేది కూడా మోడీ దృష్టిలో లేకపోవచ్చు. బట్ ఆయనకున్న దేశంలో ఇద్దరే ప్రధాన శత్రువులు, ఒకరు అరవింద్ కేజ్రీవాల్, ఒకరు కేసీఆర్. ఇంకొకరికి ఎవరికి బీజేపీని ఢీకొనే సత్తా లేదు. అంటే ఏ మేరకైనా
ఇద్దరికి కూడా లేదు వాస్తవంగా. బీజేపీని ఢీకొనే సత్తా వీళ్ళిద్దరికి కూడా లేదు. కానీ ఏదో ఒక ప్రయత్నం చిన్నగానైనా మొదలుపెట్టారు. బీజేపీని దూకుడుగా బీజేపీ పైన కామెంట్స్ చేయడం, మోడీ మీద నేరుగా విమర్శలు చేయడం, అక్కడున్న పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, ఈ మేరకైనా కేసీఆర్ చేయగలిగిండు అని అంటే ఆయన బీజేపీతో వైరుధ్యాన్ని పెంచుకున్నాడు. ఒకవేళ బీజేపీతో కుమ్మక్కు కావాలనుకుంటే బిఎల్ సంతోష్ మీద కేసు కనుక ఆయన బుక్ చేయకపోయి ఉంటే ఇవాళ ఆయనే సీఎం కదా. ఇప్పుడు బీజేపీతో వైరుధ్యాన్ని పెంచుకున్నారు, బట్ కాంగ్రెస్తో అండర్స్టాండింగ్ అనేది ఉంది కాబట్టి అభిషేక్ మను సింఘ్వీకి వ్యతిరేకంగా ఇంకొకరిని బీఆర్ఎస్ తరఫున బరిలోకి నిలపలేదు. కేసీఆర్ ఆలోచనలు ఎట్లుంటాయంటే ప్రజల మధ్య కంటెస్ట్ అనుకున్నప్పుడు ఓడిపోతామని తెలిసినా కూడా కంటెస్ట్ చేస్తాడు. ఇది అసెంబ్లీ లోపల జరిగే కంటెస్ట్. ఇది ఎట్లా గెలవనప్పుడు ఎందుకు అబాస్పాలు కావాలని నామినేషన్ వేసి ఓడిపోయి అట్లా వేస్తే ఏమైందంటే క్రాస్ ఓటింగ్కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనకు ఆ సంఖ్య లేదు, సంఖ్యాబలం లేనప్పుడు నిలబడడం అనవసరం. ఎప్పుడైనా అది కేసీఆర్ గారి ఆలోచన సరళి ఆ రకంగానే ఉంటుంది. దానికి పరిపర అర్థాలు తీయొచ్చు. దీనికి ఇంకొక కంటిన్యూయేషన్ ఏంటంటే కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో వెరీ ఫస్ట్ డేస్లో ఆ టైంలో అభిషేక్ మను సింఘ్వి కూడా కవిత తరఫున వాదించవచ్చు. ఒక అడ్వకేట్ ఇప్పుడు కపిల్ సిబాల్ వాదించట్లేదు. ఇప్పుడు అలా ఏమన్నా థ్యాంక్స్ గివింగ్ లో గ్రాటిట్యూడ్ లాగానో ఆయన థ్యాంక్స్ గివింగ్ ఏముండదమ్మా, ఫీజు ఉంటుంది, గంటకు ₹1,00,000 ఫీజు ఇస్తారు. అడ్వకేట్ ఈజ్ అడ్వకేట్. ఇప్పుడు కాంగ్రెస్ అడ్వకేట్ అయినా కూడా కపిల్ సిబాలి గవర్నర్ కేసులోనూ ఏమో కాంగ్రెస్కి అగెనిస్ట్గా సుప్రీంకోర్టులో వాదించాడు, దాసోశ్రావణ్ వీళ్ళు పెట్టిన కేసు అనుకుంటా. అట్లా ఎన్నో కేసులలో కపిల్ సిబాల్ అపేర్ అవుతున్నాడు. బీఆర్ఎస్ తరఫున కూడా కపిల్ సిబాల్ కాంగ్రెస్ మాజీ మంత్రి కూడా కదా. కాబట్టి అడ్వకేట్స్కి ఆ రకంగా థ్యాంక్స్ గివింగ్ ఏముండదు. ఓన్లీ కోర్టు బయటకు వచ్చినాక వాళ్ళెవరో వీళ్ళెవరో ఫీజు ఇస్తారు, అంతవరకే ఉంటుంది. అభిషేక్ సింగ్ అయినా ఇంకొకరు అయినా కూడా అది గెలవని సీటు. బీఆర్ఎస్కి ఏమాత్రం జీరో. సిట్టింగ్ ని మాత్రం కోల్పోవాల్సి. సిట్టింగ్ అంటే ఆయన చేసిన పని వల్ల, కేశవరావు గారు రిజైన్ చేయడం వల్ల వాస్తవంగా ఇంటర్నల్గా చాలా జరిగింది. వాస్తవంగా ఒక రాజ్యసభ మెంబర్ను రిజైన్ చేయించాలని చాలా పట్టుబట్టారు, చేజింగ్ చేశారు. ఢిల్లీలో ఆయనను ఒక మెంటల్గా టార్చర్ చేశారు. ఒకటే ఒక్క కారణం, అభిషేక్ సింఘ్కి సీటు కావాలి. సోనియా గాంధీ గారు చెప్పారు, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆయనను మీ స్టేట్ నుంచి రాజ్యసభ మెంబర్ చేయమన్నారు. ఇప్పుడు ఖాళీలు లేవు. అప్పుడు కేశవరావు గారి కంటే రిజిగ్నేషన్ ముందు మీరు రిజైన్ చేయాల్సిందే. ఏ పార్టీకి చెందిన ఎంపీ? బీఆర్ఎస్ పార్టీకి. సో బీఆర్ఎస్ పార్టీ ఎంపీని కాంగ్రెస్ వాళ్ళు రిజైన్ చేయించి మీకు స్టేట్లో మినిస్టర్ ఇస్తాం, ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తాం, ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోలేదు. బట్ ఇది ఎందుకు ఇప్పటిదాకా బయటికి రాలేదు? నేను చెప్తున్నా మీకు, ఎందుకంటే అది అందరికి తెలిసిన విషయం కాదు. ఎంపీ అందరికి చెప్పుకోలేదు కదా. ఆయన ఎట్టి పరిస్థితులు నేను నో అని చెప్పిండు. ఆయన నో అని చెప్పిన తర్వాత ఆల్టర్నేటివ్ ఏంది అని చూశారు. విజయలక్ష్మి అప్పటికే కాంగ్రెస్లోకి వచ్చింది. కేశవరావు గారిని పట్టుబట్టి కేశవరావు గారిని తీసుకొచ్చారు. ఆయన ఆ ఉద్దేశంతోనే పార్టీ మారితే రాజీనామా చేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ని ఆసరా చేసుకున్నారు. నువ్వు ఎట్లాగో పార్టీ మారుతున్నావు కదా, రిజైన్ చేయి. సో లొంగిపోయారా కేశవరావు గారు? లొంగిపోలే. ఆయన ఒక మాట చాలా అంటే స్టేట్స్మెన్ లాగా ఒక మాట మాట్లాడాడు, ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేయాలి. ఆ రోజు ఆయన మారలేదు. పార్టీ మారిన వాళ్ళు రిజైన్ చేయాలన్నాడు. అన్నాక చాలా రోజులకు ఆయన పార్టీ మారాడు. పార్టీ మారిన తర్వాత నువ్వే అన్నావు కదా పార్టీ మారితే రిజైన్ చేయాలని. ఇప్పుడు అభిషేక్ సింగ్ తేవాలంటే ఏం చేయాలి? రాజీనామా చేయించాలి, స్థానాన్ని భర్తీ చేయడానికి. అయితే ఆయన కోసం ఈయన ఖాళీ చేసే మనిషి కాడు. అభిషేక్ సింగ్ కంటే చాలా సీనియర్ కేశవరావు గారు. ఆయన పేరు చెప్తే ఆయన చేసేవాడు కూడా కాదు కావచ్చు. బట్ ఆయన ఆ మాట అన్నాడు కదా, ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేయాలి, మోరల్ ఆబ్లిగేషన్. ఎప్పుడైతే ఆయన అన్నాడో ఆ వీక్నెస్ని పట్టుకొని నువ్వు రిజైన్ చేయి, పార్టీ మారినావు కదా, నీకు అడ్వైజర్ ఇస్తాం. ఇది జరిగింది. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి అంత ప్రలోభాలు పెట్టినప్పటికీ చాలా లాయల్గా మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ అందరు లాయల్ ఉన్నారమ్మా. ఇప్పుడు అక్కడ ఉన్న రాజ్యసభ మెంబర్లు 4 ఉన్నారు. 4 100% లాయల్ ఉన్నారు కేసీఆర్ గారికి. లేకుంటే పార్సారథి రెడ్డి కానీ, దామోదరరావు కానీ, ఆయన రవిచంద్ర కానీ, మన సురేష్ రెడ్డి కానీ, ఎవ్వరు కూడా బీఆర్ఎస్ను వదిలిపోవాలనే ఆలోచనలు లేరు వాళ్ళు.
వాట్ అబౌట్ ఎమ్మెల్యేస్? ఇప్పుడు ఇంత ప్రధానంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది అంటే బీఆర్ఎస్ పార్టీని మర్జ్ చేస్తారు బీజేపీలో అనేది. అప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది ఆల్రెడీ ఇక్కడ నుంచి ఈ మధ్య- ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి. ఈ మధ్య ఒకటి లింక్ చేస్తాను నేను. ప్లీజ్. ఏంటంటే చాలా ఒక సోషల్ మీడియాను పట్టుకొని చాలా పెద్ద కథ నడిపించాడు రేవంత్ రెడ్డి. ఏంది అంటే బీజేపీలో కలుస్తుంది, బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది. ఇది ఏ రకమైన అవకాశం లేని కాడ ఒక పొగ పుట్టించాడు. ఎందుకు జరిగింది ఇది అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఏం మాటిచ్చాడు? యాంటీ డిఫెక్షన్లా తయారు చేసింది రాజీవ్ గాంధీ, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తా అన్నది రాహుల్ గాంధీ. మన స్టేట్ ఎలక్షన్స్లలో కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రతిష్ట మస్కబారే పని రేవంత్ రెడ్డి